హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగితే టోల్ వసూలు చేయకుండానే పంపించాలని చెప్పినట్లు తెలిపారు. వంతెనల నిర్మాణం జరుగుతున్న చోట యంత్రాలు కూడా తొలగించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. ప్రయాణాలు ఆలస్యం కాకుండా ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్కు, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో వచ్చి తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరూ కూడా కష్టపడాలని మా R&B స్టాఫ్కు, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.